టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేసే వారి విషయంలో పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నిరాధారమైన ఆరోపణలు చేసినా, అవాస్తవాలు ప్రచారం చేసినా అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని పాలక మండలి నిర్ణయించింది. కొందరు కావాలని దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ బోర్డు మెంబర్ డాలెస్ దివాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ మనోభావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాలక మండలి సమావేశంలో టీటీడీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేస్తారో టీటీడీ మీద, అటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో? ఈరోజు కొంతమంది పని బాట లేకుండా ఇంట్లో కూర్చొని భగవంతుడి గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అసలు చూసినట్టయితే ఒకసారి అతను కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు మాజీ టీటీడీ బోర్డు మెంబరు, మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి గురించి ఎలా పడితే అలా నోటుకొచ్చింది మాట్లాడటం అనేది పద్ధతి కాదు. ఈరోజు ఉదయం లేస్తే ఎక్కడ ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారనేసి, మీ పార్టీని మర్చిపోతారనేసి ఈరోజు ఏదో ఒక టీటీడీ పైన బుడద చల్లేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ వస్తున్నారు. ఇది పద్ధతి కాదు, ఇది సంస్కారం కాదు. మీ వయసు, మీకున్నటువంటి దానికి మేము గౌరవించి మీతో గౌరవంగానే చెప్తున్నాము. దయచేసి భగవంతుడి గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏదంటే అది మాట్లాడొద్దండి. ఈరోజు టీటీడీ బోర్డు ఏదైతే ఉందో అందరికీ, భక్తులందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా మంచి దర్శనాలు చేపిస్తున్నాం, మంచి హ్యాపీగా దర్శనాలు జరుగుతున్నాయి. మంచి క్వాలిటీ ప్రసాదాలు ఇస్తున్నాము. ఒకప్పుడు లడ్డు తినాలంటేనే భయపడేవాళ్ళు, ఈరోజు లడ్డుని హ్యాపీగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా, చిన్నవాడు కానీ పెద్దవాడికి కూడా ఆనందంగా తినేటువంటి రోజులు చూస్తున్నాము. అవన్నీ మీరు ఓర్చలేక, మీరు జీర్ణించుకోలేక ఏది పడితే అది ఎవరో ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోతే టీటీడీ పాలక మండలి దానికి బాధ్యత అనేసి చెప్తున్నారు. సో కాబట్టి ఇటంతా లేకుండా ఈరోజు బోర్డులో ఎవరైనా కూడా అసలు టీటీడీ గురించి కానీ నోరు తీసి కానీ ఏదంటే అది కానీ తప్పుడు ప్రచారాలు కానీ చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని కటకడలంగా పంపించాలని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. టీటీడీ మీదే టార్గెట్ చేసి ఇటువంటి ఆరోపణలు చేసేవారి ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? టీటీడీ అనేది పుణ్యక్షేత్రం, ప్రపంచం మొత్తం తెలిసింది. టీటీడీ గురించి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలందరూ చూస్తారని చెప్పేసి, వాళ్ళు మర్చిపోకుండా గుర్తుంటారని చెప్పేసి ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ మాట్లాడాలని ఒక సంకల్పంతో ఏ పని బాట లేకుండా ఇంట్లో కూర్చోండి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూని మాట్లాడితే ప్రజలందరూ చూస్తారని ఒక భావంతో మాట్లాడదని చెప్తే వాళ్ళు ఏది కూడా వాస్తవాన్ని తెలిసి మాత్రం ఏది మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా కానీ మాట్లాడితే మాత్రం ఫస్ట్ క్రిమినల్గా వాళ్ళ మీద కేసులు పెట్టి తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇది మనకు డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, టీటీడీ పాలక మండలి సభ్యులు చెప్తున్నది. టీటీడీ మీద ఎవరైనా ఆరోపణలు చేయడము, నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేసినట్లయితే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.